తిరుమల శ్రీవారి లడ్డీ కల్తీకి సంబంధించిన వాస్తవాలను రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. దేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవరు బొట్టు పెట్టి పిలవరని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యతని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైసీపీ నేతలు రోడ్డు మీదకి తీసుకురావడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క శాసన మండలి చైర్మన్ కూటమి ఎమ్మెల్సీలు ఆయన ఛాంబర్లో కలిశారు. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలువైన సమయం వృధా చేయకుండా చూడాలని, సభ సజావుగా నడిపించాలని కోరారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలను రేపు అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. దేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామన్నారు. అసెంబ్లీకి రమ్మని ఎవరూ బొట్టు పెట్టి పిలవరని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడిని కూడా వైసీపీ నేతలు రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క శాసన మండలి చైర్మన్ కూటమి ఎమ్మెల్సీలు ఆయన ఛాంబర్లో కలిశారు. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విలువైన సభా సమయం వృధా చేయకుండా చూడాలని, సభ సజావుగా నడిపించాలని కోరారు.